డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్. అశోక్ నగర్ అంతా సారాయి దుకాణం. చాలా మంది గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్స్ మన అశోక్ నగర్ నుంచి కూడా వచ్చాయి. కొందరు స్వార్థపరులు, అసలైన దొంగలు వాళ్ళు. డార్క్ రియాలిటీ ఆఫ్ అశోక్ నగర్ కాదు, యాక్చువల్లీ డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ డార్క్ రియాలిటీ ఆఫ్ ముఖర్జీ నగర్, డార్క్ రియాలిటీ ఆఫ్ ఓల్డ్ రాజేంద్ర నగర్. ఈరోజు ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే అశోక్ నగర్ అంతా సారాయి దుకాణం, అశోక్ నగర్ అంతా కమర్షియల్. జనరల్గా ఏంటి అంటే అశోక్ నగర్లో మంచి ఉంది, చెడు ఉంది. ఆ విషయాన్ని మేము చెప్పడానికి వచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరూ కూడా డార్క్ రియాలిటీ ఆఫ్ అశోక్ నగర్ గురించి మాట్లాడుతున్నారు, కానీ డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడరు? డార్క్ రియాలిటీ ఆఫ్ ఓల్డ్ రాజేంద్ర నగర్ గురించి ఎందుకు మాట్లాడరు? డార్క్ రియాలిటీ ఆఫ్ ముఖర్జీ నగర్ గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రెండు ప్లేసెస్ ఢిల్లీలో ఉంటాయి. అవి ఎక్కువగా యూపీఎస్సీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే కొందరు వ్యక్తులు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కేవలం వాళ్ళ స్వార్థం కోసమే అశోక్ నగర్ని మొత్తాన్ని బ్యాట్ చేసే పనిగా పెట్టుకున్నారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అశోక్ నగర్లో మంచి ఉంది, చెడు ఉంది. మరి ఢిల్లీలో కూడా అంతే, మంచి ఉంది, చెడు ఉంది. చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్స్ మన అశోక్ నగర్ నుంచి కూడా వచ్చాయి. ఇది మనం అందరం గుర్తించాలి. అందరూ కూడా ఎలా అయిపోయిందంటే ఒకరు తప్పు చేస్తే మొత్తం అశోక్ నగర్ని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు స్వార్థపరులు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సు అశోక్ నగర్ని అంతా బ్యాట్ చేసి అశోక్ నగర్లో వీళ్ళు మాత్రమే జెన్యూన్ ఉంటున్నారు. అశోక్ నగర్లో ఎవరైతే అంటే ఈ అందరు ఇన్స్టిట్యూషన్ బ్యాట్ చేసే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఉన్నారో అసలైన దొంగలు వాళ్ళు, అసలైన మోసగాళ్ళు. ఇక్కడ కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఏదో 4-5 అడ్మిషన్లు, ఒక 10 అడ్మిషన్లు అవుతాయని మొత్తం అశోక్ నగర్ని బ్యాట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనందరం గుర్తుపెట్టుకోవాలి, అశోక్ నగర్కి చాలా మంచి చరిత్ర ఉంది. చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్ ర్యాంకర్స్ మన అశోక్ నగర్ నుంచి వచ్చారు అనే విషయం మర్చిపోవద్దు. ఎట్ ద సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో, మన అశోక్ నగర్లో చాలామంది ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా ఫ్యాకల్టీస్ వెళ్ళారు. అంటే మన ఫ్యాకల్టీ ఢిల్లీ వెళ్ళి కూడా టీచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బెస్ట్ ఫ్యాకల్టీ సౌత్ ఇండియా నుంచి కూడా ఉన్నారనే విషయం అందరూ మర్చిపోవద్దు. అయితే డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కాదు, కొన్ని. సో ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు ఈ యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు సైడ్ ట్రాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది అక్కడ లివ్ ఇన్ కల్చర్ కానివ్వండి. అంటే యూపీఎస్సీకి లివ్ ఇన్ కల్చర్ సంబంధం ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే సో చాలా వరకు యూపీఎస్సీ కోచింగ్ కోసం అని వెళ్ళి అక్కడ పీజీస్, హాస్టల్స్కి ఒక నియంత్రణ అనేది ఉండదు, అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. అమ్మాయి వెళ్ళింది, లేకపోతే ఒక అబ్బాయి వెళ్ళాడు, వీళ్ళు సీరియస్గా ఫోకస్డ్గా చదువుకుందామనే ఆలోచన ఉన్నా పక్కన ఉండే వాతావరణం వీళ్ళని చెడగొట్టేలాగా ఉంటుంది. ఇదైతే 100% పక్కా. నేను చూశాను నా కళ్ళతో. అండ్ తర్వాత వచ్చేసి గత 8 సంవత్సరాల్లో నేను చాలాసార్లు వెళ్ళాను ఢిల్లీకి. అండ్ అంటే ఇక్కడ వాతావరణం అంటే వెదర్కి సంబంధించింది కాదు, మేము అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, అక్కడ కల్చర్ ఎలా ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ మనం మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పర్సనల్ మెంటర్షిప్ పేరుతో మోసాలు ఎంత ఎక్కువ జరుగుతాయంటే, అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్తారు, క్లాసుల్లో క్లారిటీ అంటే ఈ ఫ్యాకల్టీతో మనం డౌట్స్ అడగాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ మెంటర్షిప్ తీసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి కొంత అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు. అమౌంట్ కట్టించుకున్న తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్ కంప్లీట్ షిఫ్ట్ అయిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ లేను కదా, నేను చెప్పలేను, నీకు కావాలంటే ఇక్కడికి వచ్చి. ఇది జరుగుతూ ఉంది అక్కడ మార్కెట్లో. అంటే ఘరానా మోసం జరుగుతుంది, పర్సనల్ మెంటర్షిప్ పేరుతో ఘరానా మోసం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అస్సలు ఉండదు. వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు టెస్ట్ సిరీస్ ప్రాపర్గా కండక్ట్ చేసే క్వాలిటీ ఉండే, ఒక 2-3 ఉండొచ్చు మహా అయితే. అండ్ తర్వాత వచ్చేసి నో 1-to-1 గైడెన్స్. కనీసము మీరు ఫ్యాకల్టీని రీచ్ అవ్వడం కూడా కష్టమే. క్లాస్ సైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 300, 400, 500 మంది పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసేసి ఇది ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక సభలాగా ఉంటుంది, కానీ క్లాస్ లాగా అస్సలు ఉండవు. చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఇవే ఇప్పటికీ చేస్తున్నాయి. వెరీ రీసెంట్గా కూడా నేను వెళ్ళి చూశాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే హ్యూజ్ బ్యాచ్ సైజ్, 1-to-1 గైడెన్స్ అసలు ఉండదు. ఈ ప్రాసెస్లో కనీసం మనం డౌట్ అడగదామన్నా కానీ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు.
ఎక్కడో ఉంటాడు. మన తొందరగా ఇంకో విషయం, క్లాస్ అయిపోకముందే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందే సీట్ల కోసం వచ్చి కావాలి కాస్తూ ఉంటారు. మనం మాట్లాడుకునేది పెద్ద పెద్ద పేరు మోసిన ఓల్డేజ్ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. డార్క్ రియాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్, అన్నీ కాదు కొన్ని. అండ్ తర్వాత వచ్చేసి పొల్యూషన్. సరే, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మాయా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మాఫియా ఒక పక్కన పెట్టేసిస్తే ఎంత హై పొల్యూషన్, హెల్త్ సరిగ్గా ఉండదు, ఫుడ్ క్వాలిటీ ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యం చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సరే అనుకోవచ్చు, ఇంత కష్టపడి సరే మనం బాగానే ఉంది చదువుకోవడానికి వెళ్తున్నాము, ఇవన్నీ అవసరం లేదు, ఖచ్చితంగా అవసరమే. అండ్ దీంతోపాటు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది ఇక్కడ చదువుకోవడానికని వెళ్ళిన వాళ్ళని పట్టించుకునేవాడు ఉండడు. అంటే నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు, కనీసం నీకు సమాధానం కూడా చెప్పరు వాళ్ళు. నీకు బుక్స్ సరిగ్గా ప్రాపర్గా ఉండవు, మెటీరియల్ ఉండదు, మళ్ళీ స్టడీ హాల్ కావాలంటే దానికి పెయిడ్ తీసుకుంటారు. ఇన్స్టిట్యూట్స్ 5,000 నుంచి 6,000 తీసుకుంటున్నారు ఒక స్టడీ హాల్కి ఇప్పుడు అక్కడ. వేరియస్ హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఫ్రీ స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి అనుకోవచ్చు కాంపిటీషన్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు, కానీ ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం టాప్ ఫ్యాకల్టీ అని చెప్పుకునే కొంతమంది హిందీ ఫ్యాకల్టీస్, కనీసం వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్ కూడా మనకు అర్థం కాదు. ఏవో ఎగేసుకుంటా ఢిల్లీ 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 అని చెప్పి దూరం కొండలు నలుపు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేసేసి నెలల తరబడి అక్కడ ఉండేసేసి ఆ పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకుంటూ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, రైట్ డైరెక్షన్ లేకపోయినా, పక్కన వాళ్ళ బిహేవియర్ చూసి మన పిల్లవాళ్ళు చెడిపోతూ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. సో డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే ఇంకా చాలా ఉన్నాయి. మెటీరియల్ పేరుతో మోసం, ఇన్స్టిట్యూట్ క్లాసులు సరిగ్గా జరగవు, జరిగిన సిలబస్ సరిగ్గా కంప్లీట్ చేయరు, అడిగేవాడు ఉండడు. ఢిల్లీలో అన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి. ఎలాగైతే డార్క్ రియాలిటీ ఆఫ్ అశోక్ నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలాగైతే మంచిగా వర్క్ చేస్తున్నాయో, అట్ ద సేమ్ టైం డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్, 1-2-3 ఇన్స్టిట్యూట్స్, 1-2 ఇన్స్టిట్యూట్స్ బాగా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఒక పర్ఫెక్ట్ యావరేజ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉండదు ఢిల్లీలో చాలా వరకు. అంటే పర్ఫెక్ట్ యావరేజ్ ఇన్స్టిట్యూట్ అంటే అన్ని సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్లో, అంటే క్లాసెస్లో స్ట్రాంగ్గా ఉండాలి, దాంతోపాటు టెస్ట్ సిరీస్లో స్ట్రాంగ్గా ఉండాలి, 1-to-1 సెషన్స్ అవైలబిలిటీలో ఉండాలి, పర్సనల్ మెంటర్షిప్, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్, దీంతోపాటు డౌట్స్ క్లియరెన్స్ చేసేది. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయా ఒక్క ఇన్స్టిట్యూట్, అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్న ఇన్స్టిట్యూట్, ఒక్క ఇన్స్టిట్యూట్ అన్నా ఇవన్నీ యావరేజ్గా ఉన్న ఇన్స్టిట్యూట్ ఉందా అంటే చాలా కష్టం. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఈ రావు ఐఏఎస్ ఇన్సిడెంట్ తర్వాత పిల్లలు చనిపోయారు కదా. రావు ఐఏఎస్ ఇన్సిడెంట్లో వరద వచ్చేసి ఒక 100 మంది 3-4 పిల్లలు చనిపోయారు యూపీఎస్ఆర్. ఇది జరిగిన తర్వాత రావు ఐఏఎస్ ఇప్పటికీ క్లోజ్ ఉంది, సీజ్లో ఉంది. అంటే మొన్న కూడా నేను చూసినప్పుడు మొత్తం బిల్డింగ్ అంతా క్లోజ్ ఉంది. సో అంటే ఒక 1 month బ్యాక్ యూపీఎస్ ఎంట్రీ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అది క్లోజ్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే, దీని తర్వాత పీజీస్ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, పీజీస్ హాస్టల్స్ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. అండ్ ద సేమ్ టైం స్టడీ హాల్స్ 5,000 నుంచి 6,000, 7,000 దాకా కూడా ఉంది. సో ఇంత ఖర్చు పెట్టుకొని మనం ఢిల్లీ వెళ్ళి అనారోగ్యం పాలై వెనక్కి తిరిగి రావడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా అంటే, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎక్కడైనా కానీ మంచి అనేది ఉంటుంది, చెడు అనేది ఉంటుంది. ఆ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చినాయి, ఏం వెలగబడుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. పేరుకే ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్, మొత్తం లోకల్ వాళ్ళే ఉంటారు. బీహార్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎక్కడే ఇలా ఉంది, అక్కడ ఇంకెక్కువ ఉంటుంది బీహార్ ఫ్యాకల్టీ. అసలు ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే ఎవరు, ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఇవన్నీ రియాలిటీ. ఎవరు మాట్లాడరు దీని గురించి, ఎందుకంటే ఆ మార్కెట్ వీళ్ళకి కాదు కాబట్టి, వీళ్ళకి అవసరం లేదు కాబట్టి. ఇక్కడ ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, కేవలం కొంతమంది వ్యక్తుల స్వార్థంతో అంటే అశోక్ నగర్ మొత్తం బ్యాడ్ చేస్తున్నాను. నేనేమంటున్నా, అశోక్ నగర్లో మంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు, చెక్ చేసుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో అశోక్ నగర్లో కొన్ని టెస్ట్ సిరీస్, కొన్ని మెటీరియల్స్ ఢిల్లీలో ఉండే స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. అండ్ ఇండియాలోనే బెస్ట్ టెస్ట్ సిరీస్ అన్న ఒక ఇన్స్టిట్యూట్ కంటే మన హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్కి సంబంధించి చాలా బెటర్ క్వాలిటీతో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, బెటర్ క్వాలిటీతో వాళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ రియాలిటీ. ప్రీవియస్ ఇయర్లో ఇండియాలో టాప్ టెస్ట్ సిరీస్ బెస్ట్ కరెంట్ అఫైర్స్ అనే దాంట్లో నుంచి ఒక్క క్వశ్చన్ రాలేదు ప్రిలిమ్స్లో. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, మీకు తెలుసు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మీకు తెలుసు. ఢిల్లీ ఇన్స్టిట్యూట్, సో కాల్డ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్. సో ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మీరు డెసిషన్ తీసుకోండి. ఏదో దూరపు కొండలు నునుపు అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఆలోచన చేసుకోండి. డార్క్ రియాలిటీ ఆఫ్ ఢిల్లీ, ఇంకా నేను చెప్పనివి, నేను చూసినవి, ఆ పిల్లలు ఏ విధంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారనేది నేను ఇంకా నా నోటితో నేను కొన్ని చెప్పలేను. దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు అర్థం చేసుకోవాలి.
అండ్ అంటే అక్కడికి వెళ్తే ఏదో సాధించేస్తారు అనే భ్రమలోంచి ఫస్ట్ బయటికి రమ్మని నేను అంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.